స్కూల్ పిల్లలందరినీ బాలవిహార అనే కార్యక్రమం ఉంటుంది. అందులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా గంటన్నర సేపు మరి నైతిక విలువల గురించి, మన భారతీయ సంస్కృతి గురించి, మన గొప్పతనం గురించి, తర్వాత రిలేషన్షిప్స్ గురించి ఇవన్నీ నేర్పిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ భజనలు నేర్పిస్తూ వాళ్ళకి భగవద్గీత శ్లోకాల పఠనం కూడా నేర్పిస్తున్నాను. నా సమయాన్ని ఆ విధంగా మొత్తం వారంలో అన్ని రోజులు అన్ని సమయాలు కూడా నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఈరోజు కూడా నేను పిల్లలకి క్లాస్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే అది వదిలిపెట్టాను నేను. ఇంకా ఏదైనా ప్రోగ్రాం వదిలిపెట్టుకుంటాను, కానీ అది వదిలిపెట్టాను. అక్కడ హాయిగా పిల్లలతో గంట సేపు కాలక్షేపం చేసి వచ్చాను. ఇంకా ఎక్కువసేపు చేసేవాడిని, కానీ ఇక్కడ ప్రోగ్రాం ఉంది కదా. అలాగే రాంగరంగ మధ్యలో అగ్రహారంలో కూడా భగవద్గీత పారాయణం కూడా చేసి వచ్చాను. అందుకే కొంచెం లేట్ అయింది. మరి ఈ విధంగా నాకు చేతనైనటువంటి కృషి నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం అందరం కూడా మరి హృదయ సంబంధాలు కలిగి ఉండాలంటే ఇలాంటివి కొంచెం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మీరందరూ కృషి చేయాలి. మీరందరూ తాతయ్యలు అమ్మమ్మలు అయిపోయారు, నానమ్మలు అయిపోయారు, కాబట్టి అది చెయ్యండి. మరి చేస్తే మన భారతదేశము ఇంకా వెలిగిపోతుంది. ఇంకా ప్రపంచంలో చూడండి, చాలా దేశాలలో మన భారతీయులు వెళ్ళినటువంటి వలస వెళ్ళారు అనాలి, ఇక తప్పదు. ఎందుకంటే వేరే దేశానికి వెళ్ళారు కదా. అక్కడికి వెళ్ళి అక్కడ మన వాళ్ళు చక్కగా అనేక కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు మనకు సంబంధించినటువంటి. కానీ మన దగ్గర ఉన్న వాళ్ళం మనం ఏం చేస్తున్నాం? హేళన చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. కాబట్టి మన గురించి మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకోవాలి. ఆ గొప్పతనాన్ని ఇతరులకు తెలిసేటట్టు చేయాలి. అది మనం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మన భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ప్రపంచంలో నిలబెట్టాలి. అది మన లక్ష్యం. మన కొరకు మనం ఏమైనా చేస్తాం. కాబట్టి నాకు ఇప్పుడు పూర్తి విశ్రాంతి సమయం దొరికింది. దాన్ని రిటైర్ అయిన తర్వాత పూర్తిగా వినియోగిస్తూనే ఉన్నానన్నమాట. పిల్లల గురించి కానీ అది కానీ ఏమీ లేవు. దాని గురించి 2 చెప్పు. నాకు హనుమాజిపేటలో ఉన్నప్పుడే ఒక కొడుకు జన్మించాడు. ఆ తర్వాత ఇంకా 2 కూతుర్లు జన్మించారు. వాళ్ళందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రైవేట్లు అయిపోయారు. వాళ్ళ గురించి ఏం లేదు. ఏమున్నంత సమాజం గురించి ఆలోచించడం. ఆ విధంగా మరి మీరు కూడా
ఇప్పుడు తంగలపల్లి హై స్కూల్. నా జీవిత ప్రయాణం అలా సాగుతుంది. ఎప్పుడైనా దాదాపు ఒక 8 గెట్ టుగెదర్లు జరిగాయి. చీలవంచ పిల్లలు, చీలవంచ చాలా మంచి గ్రామం. మన హనుమాజపేట గ్రామంలో పనిచేసిన సమయం అంతా అవి గోల్డెన్ డేస్, అసలు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజులు అవి. అంత మంచి పిల్లలు. ఒక క్లాస్ 110 మంది, ఒక క్లాస్ 108 మంది, 560 స్ట్రెంత్. అంత స్ట్రెంత్ కూడా నేను అప్పుడు సన్నగా చిన్నగా ఉన్నా, అయినా కానీ కంట్రోల్ చేయగలిగాను. ఇప్పుడు తంగలపల్లి హై స్కూల్లో చూస్తే ఒక క్లాస్లో 40 మంది 50 మంది ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు అసలు. ఎప్పుడు ఉద్యోగం, ఈ విశ్రాంతి తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు చాలా ధన్యులు. ఇప్పుడు చేస్తున్నటువంటి టీచర్ వృత్తి చాలా బాధాకరంగా ఉంది, భయంగా ఉంది. ఫస్ట్ భయంగా ఉంది, బాధాకరంగా ఉంది. భయం ఎందుకు అంటే అధికారులతో భయంగా ఉంది, బాధాకరం ఎందుకంటే పిల్లలు చూస్తే బాధాకరంగా ఉంది. తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. నాకు ఒక్కడే కొడుకు, మేడం చదువు వస్తుంది లేకుండా లేదు, నువ్వేమన్నా నా కొడుకు డైరెక్ట్ వచ్చి నా కొడుకుని కొట్టద్దు, నా బిడ్డను కొట్టద్దమ్మా, నా బిడ్డ ఏమన్నా చచ్చిపోతా అంటది, ఇలా అంటున్నారు. కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎంత అద్భుతం అంటే ఆ రోజులు అంత అద్భుతం. సారు కృష్ణ సార్ ఉండేవాడు, పొద్దుపాకల కృష్ణ సార్, సైన్స్ సార్. ఆడవాళ్ళు అమ్మాయిలను కూడా చూడకుండా కొడుతుండే, చాలా ఎర్రగా అయిపోతుండే చేతులు చెప్పకుండే. అందుకే చదవచ్చిందేమో అప్పుడు. దయచేసి ఇదంతా ఎందుకు చెప్తుందంటే మన మన్మరాలు ఉన్నారు కదా. నాకు కూడా 2 మన్మరాలు, పెద్ద మన్మరాలు 7 years, చిన్న మన్మరాలు 4 years. బాబు స్టేట్స్లో ఉన్నాడు, పాప హైదరాబాద్లో ఉంటుంది. అట్లా ఇప్పుడు మన తరం అంటే మన పిల్లల్ని మనం దాదాపుగా అలానే పెంచాము. కానీ మన పిల్లల తరం కూడా కొద్దిగా సార్లు చెప్పినట్టుగా కొంచెం ఇలా కలుసుకోవడం అనేది అసలు నేను ఊహించను. భద్రోత్సవాలప్పుడు రమ్మన్నారు కానీ నాకు అప్పుడు కుదరలేదు. మా ఆడపడుచు వాళ్ళ కొడుకు పెళ్ళి ఉండే. కానీ ఇప్పుడు ఎలాగైనా రావాలని వాళ్ళ బోనాలు ఉండే, రెడ్డి సంఘం బోనాలు ఉన్నాయి సిరిసిల్లలో. ఆ బోనాలు తొందరగా నేను ముందే వెళ్ళి చేసుకొని అందుకే ఇటు వచ్చాను. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గురుతులందరికీ, నన్ను అంటే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ గురువులందరికీ, ఈ వృత్తిలో కొనసాగడానికి మీ అందరి దయ ఉంటేనే ఈ వృత్తిలో కొనసాగుతున్నాను సార్. ఇంకా నాకు 10 years సర్వీస్ ఉంది. కానీ ఆ 10 years నేను ఉద్యోగం చేస్తానో లేదో అనే భయం ఉంది. ఇలాంటి పరిస్థితులు నిజమే. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారింది. అంటే నేను జాయిన్ అయినప్పుడు 2001లో వేరుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అయింది. చదువు చెప్పడం తక్కువ, చదువు సారుడు బల్పాలు దోషుడు అన్నట్టుగా పేపర్ మీద రాతలు ఎక్కువైనాయి, పిల్లలకు చెప్పడం తక్కువైంది. దానివల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, టీచర్లే చెప్తలేరు అన్న కాడికి వస్తుంది. ఇక దేవునికి తెలుసు మేము కష్టపడుతున్నది అనేది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ముందు కూర్చున్న మా సోదర విద్యార్థులందరికీ, సోదరులకు, సోదరీమణులకు, గురుతులకు మరొకసారి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మీరు మాకు ఎంతో మరి
भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आधस्त्वा मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्यसि। अधैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखक्षमे सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः। अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः। समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णः सुखदुःखेषु समः सङ्गविवर्जितः। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। ॐ
ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. హరి ఓం. ఈరోజు 88-29 స్వాతంత్ర దినోత్సవ విషయాలందరికీ ఈ రోజులకు ఈ కలయిక ఏర్పడేటటువంటి మన అమ్మకు మన ప్రభాకర్కు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మనం అందరం కలిసినందుకు సంతోషకరం. మనం ఎక్కడున్నా కానీ ఒక గొప్ప వేదికకి తీసుకురావడం అనేటువంటిది ఒక మళ్ళా మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాబట్టి అందరూ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మన ఒక స్కూల్కి పోయినట్టు ఈరోజు పిలవడం అనేది జరుగుతుంది. కావున ఇప్పుడు నీ పేరు ఏం పేరు, వదిన పేరు ఏం పేరు, పిల్లల పేరు ఏం పేరు, అవన్నీ వాటి కోసం వెయిట్ చేస్తారు వాళ్ళందరూ. వదిన పేరు తెలియదు, నీ పేరు తెలుసు అందరికీ కదా. ఒక వెంకటరెడ్డి కర్ణాకరెడ్డి తేలినామో అందరికీ కదా. నా పేరంటే మీ అందరికీ తెలుసు. వదిన పేరు చెప్పు. నా భార్య పేరు అర్పిత. నాకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ. కానీ నేను ఇప్పుడు కరీంనగర్లో ఉంటున్నాను. ఏం చేస్తాడు, బిడ్డ ఏం చేస్తుంది, అదే పంచాయతీ కార్యక్రమం మీద. నా కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్, బిడ్డ బీటెక్ సెకండ్ ఇయర్. నేను కరీంనగర్లో ఉంటున్నాను. మిత్రులందరూ కూడా గమనిస్తున్నా. ఇప్పుడు వీరారెడ్డి అన్న ఒక రాజకీయ నాయకుడు, పొలిటికల్ లీడర్, తన ఒక పదవి కూడా చేసి ఉండేది. అయినా మిత్రుల ముందు స్టేజ్ మీద మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నా అన్న. అసలు ఎన్ని స్పీచ్లు, ఎన్ని ఉపన్యాసాలు దంచుంటాడు. మా కర్ణాకరనేమో ఈయనగా నా రాయ్ ఖచ్చితంగా మనకు అన్ని సలహాలు ఇస్తాడు. అందరేమో మాట్లాడమంటే సిగ్గుపడుతుంది. అదో దోస్తుల మీద మాట్లాడాలంటే మైకానికి ధైర్యం ఉండాలన్న రాజకీయ. ఇంకా మీకు ఎవరికైనా అనుభవాలు అయ్యే మిత్రులతో మంచి అనుభవాలు ఉంటాయి కదా, మర్చిపోతుంది. మన దాంట్లో జోక్ ఒక్కోలే చెప్పారు, ప్రకాష్ గారు ఒక్కోలే చెప్పారు, ఎవరు చెప్తలేదు. మూడోగడి గురించి ఒక నిజం చెప్పాలి మీ అందరికి. థర్డ్ క్లాస్లో జాయిన్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ అన్నయ్యపేటలో థర్డ్ క్లాస్. అప్పటి నుండి మాకు బాగా పరిచయం, బాగా క్లోజ్ అన్నట్టు. మేము ఒక 4 ఉన్నాం, భూమేష్, నేను, రమేష్, అశోక్. ఎప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తుండే మళ్ళా పేపర్ లీకేజ్ ఇప్పుడు మనకు బాగా బయటపడుతుంది. మేము అప్పుడే లీకేజ్ చేసాం. మేము పేపర్లో 4th, 5th, 6th, 7th వరకు పేపర్ లీకేజ్ ఈయన మేము. అక్కడ ఇంటి యూనిట్ టెస్ట్ నడిస్తే ఆ క్వశ్చన్స్ మాకు పంపించాలి, ఇక్కడ ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ అతనికి పంపించాలి. అప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు గను ఇంకా ఇంకెవరన్నా సమయం ఉంది, ఇంకా ఎవరు వదిలిపెట్టేది, సాయంత్రం వరకు ఉండాలి. నో కమిట్మెంట్స్. అంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు గుర్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ ఇద్దరు వరుసగా నెంబర్, ముందు నేను, వెనుక మా పటేల్. అయితే కాపీ కొట్టాలంటే భయం. నేను కూడా ఒక చిట్టి తీసుకుపోయాను. మన అప్పుడు రేనాల్డ్ ఫెన్స్ ఉండేది పొడుగు, దాని రీఫిల్కి చుట్టూ తీసుకుపోయాను. ఆ పెన్నుకే స్కాడ్ వస్తుండే పెన్ను పైన ఆయన దగ్గర బయట పడేసాను. ఈ మనిషి ఏం చేసిండే, పెద్దది పట్టుకొచ్చాడు చిట్టి, దొరకబట్టి ఆయన డిబార్ చేసి అవుట్. ఇక అప్పను ఇక అటువంటి డక్ లైన్స్ కూడా మేము 10th క్లాస్ 3rd క్లాస్ పాస్ అయినాం.
వెంకటరెడ్డి ఉండేది అమౌంట్ ఒక్క లెక్క ఎప్పుడు చెప్పకు నేను సెకండ్ క్లాస్ అవుతుంది చూపించండి అసలు చూపించాను మరి నేనేడా సెకండ్ వస్తున్నా లేకపోతే ఈయన ఆయనకు ఒకటి ఉండే ఎవరు చెప్పకు ఇక ఈ వేరుండే వేరే ఇక్కడ ఉన్నాడు ఇంకా బిడ్డ మన ఇక మా క్లాస్లో ఫస్ట్ అన్నాడు మ్యాథ్స్ అంటే మాకు ఒక రకమైన భయం ఉంటే ఇక ఆయన చదివాడు పాస్ అయ్యాడు అక్కడెక్కడ ఏంటో చేసాడు ఇక తర్వాత ఏమైందో ఇప్పుడైతే ఇక్కడ కలిసిండు ఇది మన వీరారెడ్డి గారి చరిత్ర ఘనకారం మరి చిన్నప్పుడే 3rd క్లాస్ 4th క్లాస్ లీక్ చేసినట్టు 10th కూడా చేసాడు నాయన ఇప్పుడే అదే పొజిషన్ అట్లనే మరి మనం రెడ్డి ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ ఇద్దరం కలిసి చదివినావు మనోహర్ రెడ్డి ఏమైంది నేనేమైనా సరే ఓకే మాట్లాడు నువ్వు ఫస్ట్ ఏంటంటే నీ పేరు చెప్పాలి భార్య పేరు నాకు ముగ్గురు కుమార్తెలు పెద్ద డిగ్రీ అయిపోయిన పెళ్లి చేసిన రెండవ చిన్న ఇద్దరు చదువుతుంది రెండవ పీజీ చేస్తుంది మూడవ బీఫార్మస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా విమానే ఎయిత్ నుండి 10th వరకు అక్కడే హనుమాస్పేటలో చదివాను. నాకు ఇద్దరు అబ్బాయి అమ్మాయి యూఎస్లో చదువుతున్నారు. మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 कौन है रे? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు 5గురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. తెలంగాణ అంటే అందరూ నేను తెలంగాణనే అన్నట్టుగా భావిస్తారనమాట. మా పేరెంట్స్ వచ్చేసి విజయవాడ. 40 years నుంచి హైదరాబాద్లోనే సెటిల్ అయినాము. అంటే మా పేరెంట్స్ అందరూ అట్లా మా వివాహం జరిగింది నాది వెంకటరెడ్డిది. ముందుగా అంటే అందరికన్నా నా గురించి చెప్పుకోవడం కన్నా ప్రియా అంటే నథింగ్, ప్రియా అంటే జీరో. యాక్చువల్గా అంటే నాకు ఒక గుర్తింపు తెచ్చింది ఎవరు అంటే నా భర్త వెంకటరెడ్డి. సో మొట్టమొదటిగా అంటే నేను ఎవరికైనా అంటే నేను ఎవరు అని ఇప్పుడు సొసైటీలో తెలుస్తుంది అని అంటే దాని వెనకాల నా భర్త కృషి చాలా ఉంది. సో ఫస్ట్ నా భర్త గురించి చెప్పి నా గురించి చెప్తాను. సమాజంలో యాక్చువల్గా ఎట్లా ఉంటుందని అంటే స్టూడెంట్స్ యాక్చువల్గా ఇక్కడ మన స్టూడెంట్స్గా మీరు అందరూ గ్యాదర్ అయినారు. ఒక విద్యార్థిని అంటే టీచర్లు చదువు చెప్పిన తర్వాత ప్రతి స్టూడెంట్ని అంటే రూల్స్ నుంచి తీసుకొస్తారు. అంటే జనరల్గా ఈ విద్యార్థి మనం మంచి చెడులు చెప్పలేము, ఎవరు ఎటువంటి ఐ మీన్ లైక్ నేచర్ వైజ్గా ఎట్లా ఉంటారు అనేది మనం చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎంత ఎదిగినా సరే అంటే నా యొక్క అభిప్రాయాలని నేనేం చేయాలనుకునేదాన్ని గౌరవిస్తూ మహిళలని అంటే స్పెషల్గా ప్రతి ఒక్క హస్బెండ్ ఏంటంటే చాలామంది విమెన్స్కి ఏదో చేయాలని ఉంటుంది. అంటే అందరు హస్బెండ్స్ అంటే సపోర్ట్ చెయ్యలేరు. అంటే సామాజిక పరిస్థితుల వలన కావచ్చు,
విషయాలను బట్టి చేయలేదు. కాకపోతే ఆయన ప్రతిదీ అంటే నా యొక్క అభిప్రాయాలను ఏకీభవిస్తూ నన్నుగా అంటే నువ్వేం చేసినా సరే నేను నీ వెనకాల నేను ఉన్నాను అనే ఒక ధైర్యం ఇచ్చుకుంటూ నన్ను అంటే సొసైటీకి తీసుకొచ్చాను. నాకు అసలు అంటే ఒకరితో మాట్లాడాలంటే కూడా భయం వేసేటటువంటి ఈరోజు నేను చాలా అంటే ధైర్యంగా ఉన్నాను అని అంటే ఆయన నా వెంట ప్రతిసారి ఉన్నాడు. సో నేను వెంకటరెడ్డి గురించి చెప్పాలి అని అనుకుంటే చాలా ఉన్నాయి, బట్ ఈరోజు సరిపోదు చెప్పడానికి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకోటి ఇంతమంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి స్పెషల్గా అమరన్న మన ప్రభాకర్ అన్న, సీనన్న, నాకు చాలా మంది పేరు తెలియవు. వీరారెడ్డి అన్న కూడా అన్న స్పెషల్గా వీరారెడ్డి కాదు ఇక్కడ అంటే మీరు ఒకటే రోజు అంటే యాజ్ ఎ 10th క్లాస్ స్టూడెంట్స్గా గ్యాదర్ అయింది ఒక రోజే. కాకపోతే మన ఊరు మల్లారానికి వీరారెడ్డి అన్నయ్య సేవలు అమోఘం. అంటే ప్రతిదీ వెనుక ఉండి అందరికీ అంటే హెల్ప్ చేయడమే కానీ అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంతమందిని ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ ఇట్లా గ్యాదర్ అవ్వడం అనేది చాలా తక్కువ. అంటే ఎవరు అంటే చదివామా అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక్కరి ఇనిషియేటివ్ తీసుకొని ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి ఇంతమంది జనాలని ఒక దగ్గర కలపడం అనేది చాలా గొప్ప విషయం. వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళు రావాలనుకుంటారు, ఒకళ్ళు రావద్దు అనుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా అంటే ఇంత అనుభవాన్ని పొందినందుకు నెక్స్ట్ టైం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తే కూడా అందరూ కలుస్తారని అంటే నా ఒక అభిప్రాయం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలిసిన. నేను ఫస్ట్ టైం కలిసినా సరే అందరూ చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరించినారు. అంటే నా తోబుట్టువులు లాగానే అనిపించింది. సో ప్రతి ఒక్కరికి పేరు నాకు అందరి పేరు తెలియదు, కానీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్పెషల్గా అమరన్న ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి అంటే పుషప్ చేసి అందరినీ గ్యాదర్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. సో నాకు అంటే హ్యాపీగా అనిపిస్తుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మళ్ళీ ఇలాంటివి చేయండి, మళ్ళీ నేను రావడానికి అవకాశాన్ని కల్పించండి. హ్యాపీ చెప్తున్నాను. నా పేరు కర్ణాకర్, మాది మూడపల్లి గ్రామం. అయితే మన 8th, 9th, 10th బ్యాచ్ అన్నపేటలో చదువుతున్నప్పుడు మన జరిగిన సంఘటనల గురించి చెప్పాలంటే మాది మధ్యతరగతి కుటుంబము. మధ్యతరగతి కుటుంబంలో మేము మూడపల్లి నుంచి అన్నపేట 2 కిలోమీటర్లు ఉంటుంది. అది మొత్తం రాగడి తోవ. ఇప్పుడంటే డాంబర్ రోడ్ పడ్డది, అది వేరే విషయం. అప్పుడైతే మొత్తం ఒక గట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయేవాళ్ళం. 8th క్లాస్ నుంచి మా ఇంట్లో పోరి ఎత్తుంటే నాకు సైకిల్ కొని అని ఒక సంవత్సరం మొత్తం వేటి ఎత్తే మా అమ్మ 9వ తరగతిలో కొనిచ్చింది. 9వ తరగతిలో కొనిచ్చిన వాళ్ళే నాకు సాయంత్రం సైకిల్ తీసుకొచ్చిన వాళ్ళే ఆ నైట్ మొత్తం పడుకోలేదు. ఎప్పుడు సైకిల్ తొక్కాలి, ఎప్పుడు స్కూల్ పోవాలి. కొత్త సైకిల్ కదా. పోతుంటే అప్పుడు వర్షాకాలం జూన్లో స్టార్ట్ అయినాయి. ఆ సైకిల్ వచ్చినాకనే సైకిల్ తీసుకొని పోతుంటే మా ఊరు దాటంగానే మూడపల్లి దాటంగానే అంతా రాగడి గురుగా నేను ఆ రాగడి గురులకి తీసుకుపోతుంటే మొత్తం ఆ టైర్లలో ఆ రేకులలో మట్టి తట్టి మొత్తం అది ఇరుక్కపోయేసరికి ఆ సైకిల్ నన్ను వేయడం కాదు, సైకిల్ నేను మోసుకొని తీసుకుపోయాను ఫస్ట్ రోజే. అందరూ మిగతా వాళ్ళు సైకిల్ లేని వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ నాకంటే ముందే వెళ్ళిపోయాడు. అట్లా అన్నపేట స్కూల్ ప్రోగ్రామ్ అట్లా జరిగిపోయింది. ఒకసారి ఇప్పుడు ఇదే నారాయణ సారు మనకు ఆటలు పీఈటీ చేస్తుండే కదా. వర్షాకాలం అప్పుడు వర్షం పడి తర్వాత వెలిసిన తర్వాత సాయంత్రం 3 గంటల తర్వాత ఆటలు ఆడిపియాలని తీసుకొచ్చినప్పుడు అంటే నేను చెప్తున్నది మీరు ఏం అపార్థం చేసుకోవద్దు. మనకు ఈ నారాయణ సార్ ఖోఖో ఆడిపిస్తుంటే అంటే బాయ్స్ గర్ల్స్ అంతా కమాండ్గానే ఆడుకుంటుంది. అప్పుడు యూనిఫామ్ ఆడుతుంటే ఇక మన ఖోఖో ఆడుతుంటే కలిసి ఆడుతుంటే ఖోఖో అని మనం ఇట్లా అదే
కింద మట్టి చేతి పెడతాం కదా, ఆ చేతితోనే అరచేతు మొత్తం స్వరూపరాన్ని వీటి మీద పెట్టడం జరిగింది. అంటే అంటే మెమోరీస్ గుర్తు చేసుకోవడం, అంతేగాని అట్లా చాలా బాధపడ్డాడు. అయ్యా అది ధన్యవాదాలు ఇచ్చేది మొత్తం అక్కడ ఎందుకంటే మనం ముట్టించుకోవాలనే ఉద్దేశం అది. అయితే నేను స్టడీ పరంగా నేను మధ్యతరగతి ఒక నిమిషం అయితే సర్వప్రాణప్పుడు అంటే నాకు యూనిఫామ్ అనే రైట్ నేను కూడా ఆడుతున్నా. ఇప్పుడు లేచి కొట్టుడే ఇట్లా టచ్ చేసి కాదు, పోక ఆడితే తీసి సచ్చింది ఆమె లీవ్లో సచ్చింది నాకు కొట్టిందా అంటే అంత అదేం లేదు, కానీ మనకు చేతులు దొరికింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నేను మధ్య తరగతి స్టూడెంట్స్ అంటే నేను క్లెవర్ స్టూడెంట్ కాదు, ఇప్పుడు మనకు పెద్ద జాబులు అనేది విషయం కాదు, కానీ మధ్య మిడిల్ స్టూడెంట్ని. అయితే ప్రకాష్ చెప్పింది ఏంటంటే వెంకటరెడ్డి మాకు ఎగ్జామ్ అప్పుడు మాకేం చూపించలేదు అని అన్నాడు. కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అంటే నేను లైఫ్ ఉన్నంతసేపు నాకు అది మెమొరీ అనేది గుర్తుంటుంది. వెంకటరెడ్డి చేయబట్టే నేను పాస్ అయినా 10th క్లాస్. ఎట్లా అంటే ఆయన నా పక్క పంటే పడ్డాడు, నా పక్క పంట ఒకటే బెంచ్లో పడ్డాడు. ఆయన నేను మ్యాథ్స్ ఇంగ్లీషు వీక్ అవి ఆయన చూపించకపోతే అప్పుడు ఏంటిది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని కాదు. అంటే ఎవరు ఎట్లా సెటిల్ అయినా కానీ వెంకటరెడ్డి నాకు లైఫ్ ఇచ్చిండు. అంటే అప్పుడు నేను పాస్ కావడానికి చాలా మందిలో నేను ఒకటి పాస్ అయ్యాను. అంటే వెంకటరెడ్డి చూపించలేదు అని అంటే వెంకటరెడ్డి నాకు చూపించిండని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది నాకు జరిగిన సంఘటనలు మీ అందరితో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాదు దేంట్లో చెప్పు వెంకటరెడ్డి. చదువులే కాదు, స్టైల్ ఉండాలి. వెంకటరెడ్డి ఎట్లా తయారవుతున్నాడంటే వెంకటేష్ అప్పుడు ఇప్పుడు వెంకటేష్ లేకపోతే చిరంజీవి స్టైల్ ఆయన ఎట్లా అట్లా తయారై రావాలి. మేము కూడా అట్లా పోటీ పడ్డాము. అట్లా లోపల మాకు శత్రుత్వం ఉండే, అందుకోసం చూపించలేడు. ఇలా పక్క పోటీ పడ్డాడు, ఆయన నా ముందు పడ్డాడు వెంకటరెడ్డి, నేను ఎంత ఆయన వీరారెడ్డి ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్పలే. అందుకని నేను కూడా పాస్ అవుతాను. 3rd క్లాస్లో పాస్ అయినా. ఆ 43 మంది 44 మంది రాస్తే 7 పాస్ అయినాం. ఆ 7 మూడపల్లి నుంచి 2, మల్లారు నుంచి 1, మామిడిపల్లి మనోహరు, లింగంపల్లి వేణు, తర్వాత ఇంకొక స్వరూప ఏడుగురం పాస్ అయినా. అది ఆ మండలంలో టాప్ స్కూల్. అప్పుడు 7 అంటే టాప్, అది అట్లా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి నేనా ఇప్పుడు ఆ సార్ పీటీ సార్ లేడు కదా, పేరు ఉండదు నారాయణ సార్. ఆయన ఇంకొక పేరు పెట్టినా మన అందరికి గుర్తుందా? నువ్వు కావచ్చు గుర్తుందా? గతంలో సార్ పేరు పెట్టుకున్నాను. ఆయన డాక్టర్ పని చేస్తుండే గుర్తుందా? నువ్వే పెట్టావు. గతంలో సార్ మేము పేరు పెట్టేసి భూపతి రెడ్డి ఉండే దా ఇట్రా. రాజేంద్ర శర్మ సార్ మ్యాథ్స్ చెప్తుండే కదా, ఇక లెక్కలు చేయడానికి ముక్కు పట్టి కొట్టించు. ఇక ముక్కు ఎప్పుడు 2 కాకుండా కింది 2 గొరకలు కిందికి వస్తుండే. ఆ ముక్కు పట్టి ఎవరో కొట్టిరు మొత్తం మీద చేతిలో పడ్డది. నేను కాదు కొట్టింది, ఎవరో మొత్తం మీద కొట్టిరు చేతిలో పడ్డది. అట్లా చిన్నప్పుడు జోకులు ఉండే. ఆ చెట్టు కింద ఆడిపిస్తుండే కదా కొడుకు అటు ఇటు. ఇంకా మధ్యాహ్నం పూట స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి పోయి మళ్ళీ వచ్చి అమ్మాయిపేట నుంచి అవ్వాలి ఇంటికి, లేకపోతే మళ్ళీ ఇంటికాడ తిరుగుతారు కదా, ఈ రోడ్ నుంచి వస్తాయి. మళ్ళీ స్కూల్ నుండి వచ్చినట్టే ఇట్లా పోవాలి. ఆ శ్రీహారి ఉండే మా ఊరు శ్రీహారి నేను ఇద్దరం ఒకటే సైకిల్. నాకు సైకిల్ లేదు, వాళ్ళ అమ్మ వచ్చింది కానీ నాకు సైకిల్ కూడా లేదు. వాళ్ళ సైకిల్ మీద ముందుగా కూర్చుండి కాంచి తొక్కుకుంటా మట్టండు ఒకసారి అడ్డం ఇద్దరం బాగా గడుపుకున్నాం వచ్చి అవన్నీ ఉండే. ఇక పోతే మా దాంట్లో ఇక బాగా అంటే హిమబిందు అప్పుడు సన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఆ హిమబిందు ఆడుతుందిరా అంటే అందరం పోయి ఆట ఆడాలి. అక్కడ నాకు వచ్చిందండి, కోట ఆడడానికి వచ్చిందండి. వెంకరెడ్డి అయితే ఫస్ట్ ఉంటుండే. నువ్వేమనుకున్నావు? వెంకరెడ్డి నాకు సపోర్ట్ చేసిన అనుకున్నావు, కానీ వెంకరెడ్డి అయితే ముందు ఉంటుండే. నేను పోదు అక్కడ ఇద్దరం ఆట ఆడలే, గుర్తు లేదా?
ఫస్ట్ ఈ సార్లు కూడా ఆమె వీళ్ళు ఇంకొక ఆమె వీణ 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 ఇప్పుడు ఈ మేడం అంటే వీళ్ళంటే గుర్తుకులేదు సర్పంచ్. నేను 9th వచ్చిన అక్కడ 8th కూడా లేను నేను. అప్పుడు ఎక్కడే కదా నా సీట్ ముచ్చట. మా పెద్ద ఆయన కుర్చీ తెచ్చుకుంటాడని చెప్పింది. సీట్ లేదంటే కుర్చీ తెచ్చుకుంటాడని చెప్పింది. చాలా మంది అంటే యావరేజ్గా ఉన్న వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు. ఈవెన్ మన దాంట్లో కూడా ఉన్నారు. సో చదువు గురించి అయితే సో చదువుతో సంబంధం లేకుండా లైఫ్లో ఎదుగుతారు అందరూ. మా పిల్లలకు కూడా అదే చెప్తాను, నా దీక్ష కూడా అదే చెప్తాను. మీకు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది ఏమని చెప్తాను. ఆమెకు మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదని చెప్తాను. ఈవెన్ మన టీచర్లు కూడా చెప్తాను అక్కడికి వెళ్ళి, ఆమె మార్క్స్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, సో ఆమెను ఏమనకని చెప్తాను. సో అందుకే చదువు గురించి ప్రాబ్లం లేదు, మనకు క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ పిల్లలకి. అదే అంటే మనం చదువు గురించి చెప్తాను యాక్చువల్గా. అంటే మన అకాడమిక్లో కాకుండా మాత్రం లైఫ్లో ఎదుగుతారని పెద్ద బిజినెస్ తాగులాడుతాడు ఇక్కడ. అనుకోని మేమందరం కింద పనిచేసే టీం వర్కర్స్ అనుకొని చెప్పు. ఏమని చెప్పాలి? బిజినెస్ దాని గురించి మిస్టర్ మోటూరి వీరన్న గారు, బిజినెస్ మ్యాగ్నెట్ గారు, మీరు మాట్లాడాలి పైకి వచ్చి ప్లీజ్. వేణు గారు, వేరన్న మాట్లాడాలి. ఏదో 2 ముక్కలు అన్నాడు, అప్పుడు అయిపోయింది లొల్లిగా. ఏం మాట్లాడలే, ఎవరికి వినవాలే. నాతోటి విద్యార్థులు ఇప్పుడు నేను సంపాదించే విద్యార్థులను సంపాదిస్తున్నాను. అయితే చదువుతోటే అని కాదు, చదువు లేకుండా కానీ ఎందులోనైనా కష్టపడితే మనం ఫలితాలు సాధించవచ్చు. ఏ రంగాలైనా తీసుకున్నా కానీ చదువు అనే సంస్కారం కాకుండా మనం ఎందులోనైనా ఫలితాలు సాధించవచ్చు అని మనం జీవితంలో నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవుస్తున్నాను. ఎంతసేపు మాట్లాడినాం అన్న, రిజిస్ట్రేషన్ కొట్టండి, ఆ పక్క వాళ్ళు ఇంత చదివిరు, అది ఇంత చదివిరు అని చెప్పి నేను ఈరోజు కూడా మా పిల్లలు అంట బ్రతకడానికి కోసం నాలెడ్జ్, అక్షరాలు నేర్చుకోవడానికి కోసం పెళ్లి పట్టాలి. నన్ను కూడా మా అమ్మ అనేది అసలు ఇప్పుడు చెప్పిన ప్రకాష్ అందరికంటే ఎక్కువ స్కూల్ దొంగలం అంటే మేమే మాడిపిల్లలు. నాకు తెలిసి అసలు వెమ్లవాళ్ళ కొత్త సినిమా పట్టది అంటే శ్రీనివాస్ రెడ్డి ఆదిరెడ్డి మామయ్య దగ్గరికి రిపోర్ట్ పోతుండే. మా అమ్మ ఒక రిలేషన్ ఉంది మాకు, ఖచ్చితంగా అమ్మ అక్కడికి పోతుండే, అక్కడికి రిలేషన్ పోతుండే తనతో ఎంక్వైరీ చేసి. చదువుతో పాటు మన పిల్లలకు మనం కూడా కష్టపడే గుణం వేయాలి. నేను ఇప్పుడు మా కొడుకును సినిమాలు అది అంటే చాలా మంది విభేదించున్నాను మా దాంట్లో. ఈ సినిమాలు ఏందిరా, ఈ ఎవడన్నా ఉన్నాడా మన కుటుంబంలో, అదేం పెట్టిన నువ్వు పదికిలేంది, వాడు ఎన్నర్ సెటిల్ కావాలి, ఎన్నర్ డైరెక్టర్ కావాలని. ఇప్పుడు మనకేమో అది ఉన్నది పోవాలని, మనమేం అనలే కదా. ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పి చూస్తే పాప నువ్వు నన్ను ఏమనకు. 26 years వరకు నన్ను వదిలేదు. నా ఏజ్ 26 సంవత్సరాలు వచ్చేంత వరకు నన్ను వదిలేదు. ఆఫ్టర్ 26 years నువ్వేం చెప్తా చేస్తాను, ఏం చేయమంటుంది. మార్కెట్లో నీతో పాటు నీ దగ్గరకు వచ్చి హమాలి ఏమన్నా చేస్తా. అందుకే మా పిల్లల్ని ఈ రోజు కూడా నేను నిజంగా చెప్తున్నా, అది స్వేరా ఒక్క చెంపదెబ్బ కొట్టలేదు నా 2 కొడుకులు. ఇప్పుడు నా ఏళ్ళు వాళ్ళ చెంపని తరగలే, వాళ్ళు చేస్తా అన్నది ఏది వద్దని. బట్ ఆ క్రమశిక్షణ. మా ఇంట్లో మ్యాథ్స్ 4:30, 5 o'clock తర్వాత నేను ఎవరిని నిద్రపోయాను. అది మా మేడం కావచ్చు, నా కొడుకులు కావచ్చు. నీకు చదువుకోకపోతే చదువుకోకపోతే కాకపోతే వాళ్ళంతా తిరిగిన తగ్గిన పట్టుకుని బండి పట్టుకోండి, గ్రౌండ్కి పో, ఎక్సర్సైజ్ చేసుకో, ఏమని 4:30 తర్వాత మాత్రం నిద్రపోదు. ఎవరైనా చుట్టాలు వస్తే లోపల కొడుకోవడం ఇట్లాంటిది మా ఇంట్లో ఉండదు. కొందరు ఇళ్ళలు ఉంటుంది కదా, ఇట్లా పిల్లలు లోపల గోడు అట్లాంటిది. మనం సాధ్యమైనంత వరకు మనం ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి అవాయిడ్ చేద్దాం. పిల్లలకు మనం హిందుత్వం అంటే ఏంది, మనం టెంపుల్కి ఎందుకు పోవాలి, మస్ట్ టైమ్స్ కూడా మనం హిందువులం నిజంగా. అంటే ఇది మాట్లాడచ్చో మాట్లాడదో నాకు తెలియదు, ఐఎమ్ సారీ టు సే.
నేను ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే, మనం హిందువులం చాలా ప్రమాదం అంచున ఉన్నాం. హిందుత్వం చాలా ప్రమాదానికి దగ్గరలో అంచుల్లో ఉన్నది. ఎవరో ఏమో అవుతుంది అనేది కాదు, మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. చదువు ఎక్కడ ఉన్నా చదువుకోవాలనుకున్నానికి గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఉన్నాడు కూడా కలెక్టర్ అయినాడు ఉన్నాడు బ్రతకడం. నా పెద్ద కొడుకు ఎలా అంటే నేను ఓపెన్ ఓపెన్ అంటే అందరికి తెలుసు. ఇవాళ వచ్చిన మా కొడుకు ఒక వర్కర్ని బంద్ చేస్తే నేను ఖచ్చితంగా వాడిని టెస్ట్ చేయడానికి వీళ్ళలో పడి మన మార్పు వచ్చిందా. ఆటో పట్టుకోవాలి, మబ్బులో 4:30కి లేవాలి, వాళ్ళకి ఖచ్చితంగా మార్కెట్ పోవాలి, హమాలి చేసుకోవాలి. ఆ రోజు ఏ హాస్టల్ కూరగాయలు ఆ రోజు వాడు వేసేసి రావాలి. ఒకసారి దూరం పోయేదంటే ప్రొద్దున 4:30 5:30కి పోతే ఇంటికి వచ్చే వరకు 4:30 అవుతుంది. స్ట్రిక్ట్ వార్నింగ్ చేస్తాం మా హమాలలో, నువ్వు బాగా వచ్చిందని ఏదో పెద్ద గౌరవాలు చేసి మీరు వాడిని గెలిపేయకండి. వాడి పని వాడు చేసుకోవాలి, రావాలి. ఒకసారి అన్న రుచి చూపిస్తూ ఉంటుంది, నెలకు ఒకసారి 2 నెలలకు వచ్చిందని. దాదాపుగా అంటే పిల్లలు అట్లుంటే కొద్దిగా కరెక్ట్ ఉంటుందేమో అన్న అభిప్రాయం. చదువు కంపల్సరీ. ఇప్పుడు మా అంటే వేనన్న మీరు ఏమనుకోవద్దు, వేనన్న అసలు కిరాణం అంటే అక్కడ కిరాణం మెయింటైన్ చేస్తుండో ఇట్లాంటి కర్ణాకరం చెప్తే నేను ఒకరు షాక్ అయిన, అసలు నాకు ఏం అర్థం కాలేదు. నిజంగా వేనన్న మామిడిపిల్లలు ఉన్నాడా ఏంది అని చెప్పేసి అర్థం కాలేదు. ఎందుకంటే టాపర్ అసలు మన దాంట్లో మీకు అందరికి తెలుసు కదా. తన మీరు కూడా శ్రీనివాస్ రెడ్డి తన తర్వాత అనుకుంటారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. వీళ్ళు ముగ్గురు, వెంకరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేనన్న ముగ్గురు ఈక్వల్ ఉండేది బాగా. చదువు మనకు విజ్ఞానాన్ని మనం పేపర్ చదవడానికో ఎక్కడికైనా పోతే ఒక ఆఫీసర్ దగ్గర మాట్లాడడానికి మన రూపాయలు మనం లెక్కలు చేసుకోవడానికి మైనస్ ఖర్చులు ఇంత మట్టికి. కానీ వేరే విజ్ఞానం అనేది మనం ప్రపంచాల నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మా పిల్లలైతే అక్కడే ఇంకో విషయం ఏంటంటే మనం అంటే తప్పు ఒప్పుల్ని సరి చేసుకోకుండా అందరం భార్యాభర్తలమైనా పిల్లలమైనా సమానమనే దృష్టితో ఉండాలనేది నా అభిప్రాయం. ఇలా నేను ఇలా చెప్పాలా కదా తెలియదు. నేను మా మిసెస్కి ఇప్పటివరకు కాలు మొక్కడినాను. మా భార్య నేను పెళ్ళైనప్పుడు ఇప్పటివరకు నేను కాలు మొక్కడివాను. అసలు అది ఏ ప్రోగ్రామ్ అయినా మా అత్త ఓడిపియాలు సంథింగ్ ఉంటాయి కదా, నేను ఎవరిని కాలు మొక్కడిగా అట్ ద సేమ్ టైం నేను మా అమ్మకి తప్పితే ఎవరు కాలు మొక్క. అయితే మనకు విజయ గురువులా, అయితే మనం కన్నా తల్లి. నేను ఎవరు కాలు మొక్క, మా అన్నయ్యలు వదినలు పెద్దమ్మలు చిన్నమ్మ, నేను ఎవరు కాలు మొక్క. అంటే అట్లా నా అభిప్రాయం. అది ఎవరిని పాటించాలని కాదు, ఎవరిది తప్పు ఒప్పు అనేది కాదు. వ్యక్తిగతమైన నా అభిప్రాయాలు మాట్లాడుతున్నా. ఇది ఎవరికి పర్సనల్గా ఆపాదించుకోవద్దు దయచేసి. దట్ ఈస్ మై ఓన్. అంతే. నేను అట్లుంటా, మా పిల్లల్ని అట్లా నిలిచాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? మేమే మాట్లాడుతున్నాం పొద్దుంటుండి. మీరు మాట్లాడాలి. ఇంకా 2 ముగ్గురు మాట్లాడినందున్నారు. నేను చాలాసార్లు స్కూల్లో టీచ్ చేసినప్పుడు ఇలాంటి విషయాలు చెప్పాను. ఇంకొకటి నా జీవితంలో చాలా చాలా మర్చిపోలేని రోజు అంటే ఇదొకటి, ఈ రోజు. ఎందుకంటే నేను 7-8 గెట్ టుగెదర్ పార్టీలో సార్లు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నాను. 99 బ్యాచ్ నుంచి 2007-8 బ్యాచ్ వరకు చీలాంచ పిల్లలు ప్రతి బ్యాచ్ చేసింది గెట్ టుగెదర్. అప్పుడు నేను ఆ స్థానంలో కూర్చున్నా. కానీ ఆ స్థానంలో కూర్చున్న దానికి ఈ స్థానంలో కూర్చున్న దానికి చాలా తేడా ఉంది. చాలా ఒక ఆనందము, ఒక అద్భుతమైన, అదిగా చెప్పలేనటువంటి ఆస్వాదన, రుచి అట్లా అనిపించింది నాకు. అంటే విద్యార్థి జీవితం అనేది ఎంత బాగుండేది అని. టీచర్గా కూర్చున్నప్పుడు అక్కడ కొన్ని పద్ధతులు, కొన్ని మాట్లాడే తీరు అవన్నీ వేరుగా ఉంటాయి. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంటి స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకోవచ్చు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, దయచేసి ఎవరేమనుకోవద్దు. టీచర్ బుద్ధంటేనే అట్లుంటుంది, ఎక్కువ మాట్లాడతారు అనుకుంటున్నారేమో. కానీ అదే అనుభూతి, అలాంటి గోల్డెన్ డేస్ పిల్లలకు అదే చెప్తుంటా. నేను తెలుగు టీచర్ కనుక ఎక్కువ స్టోరీస్ అంటే ఎక్కువ వాళ్ళను లెసన్లోకి మోటివేషన్ చేసే ముందు ఖచ్చితంగా నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ మ్యాక్సిమం తెలుగు వాళ్ళకి కంపల్సరీ చెప్తాం. కంపల్సరీ ఎంత చెప్పినా కానీ ఇక మార్పు అనేది అంత 100లో 10% కనబడుతుంది. ఓకే, స్వీట్ మెమోరీస్ అంటే నాకు చేపలు పట్టడం అక్కడే అదొక స్వీట్ మెమోరీ బాగా. అటువంటి అనుభూతి ఎక్కడ దొరకలేదు. పొద్దుపాక వెళ్ళిన తర్వాత ఇక నరకమే. 2 కిలోమీటర్లు ఉంటుంది. మాదేమో రోడ్డు మీద ఇల్లు, లోపల స్కూల్ ఉంటుంది. ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బాధ అనిపించింది. హనుమంతపేట నుంచి పొద్దుపాక వెళ్ళిన తర్వాత. పొద్దుపాక బ్యాచ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఉందండి. మాది కూడా గెట్ టుగెదర్ 10th బ్యాచ్. ఇప్పుడు అమర్ గారు ఎట్లా కష్టపడుతున్నారో, యుఎస్లో ఉంటాడు మా బాలకృష్ణ సార్ కొడుకు రవి అని, ఆయన అందరినీ గ్యాదర్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది, చాలా మదనం ఉంటుంది,
చాలా డబ్బు ఖర్చు ఉంటుంది, మాటలు పడాల్సి వస్తుంది, మాటలు వినాల్సి వస్తుంది, మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం కల్పించినందుకు నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మీరు 10th వాళ్ళని గుర్తుపెట్టుకోలేదు, మధ్యలో చదివి మానేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకున్నారు. అది హ్యాపీనెస్. చాలా వరకు ఏం చూస్తామంటే ఎస్ఎస్సి బ్యాచ్లో ఏం చూస్తామంటే 10th ఎవరు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళనే పిలవాలి. ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నాం మేము. గెట్ టుగెదర్ బ్యాచ్లో అయితే 10th పిల్లలు గ్యాదర్ అవుతున్నారు. ఈ 8th 9th చదివిన వాళ్ళు ఎవరిని పిలవలేదు. కానీ మన దాంట్లో 35 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరికి ఇప్పుడు మనకు 50, 51, 52, 54 వచ్చిందొచ్చు. అట్లా గుర్తుపెట్టుకొని పిలిచిందంటే మీకు ధన్యవాదాలు. నాకు చాలా వరకు కొన్ని పేర్లు కనిపించినాయి అందులో. అశోక్, ప్రభాకర్, అమరు, కొంతమంది, అంటే నాకు దయచేసి పేర్లు అందరూ లేవు. కానీ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ మరొకసారి నాకు ఇట్లాంటి అవకాశం, ఇలా విద్యార్థిగా ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే, మళ్ళీ మనం అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం వచ్చేయండి. అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుదాం మనం. అమ్మా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం
ఎందుకంటే ముఖం దగ్గర ఒక బాధ అనిపిస్తుంది. మేము వాకింగ్ పోయేటోళ్ళం రోజు డైలీ వాకింగ్ పోతుంటే ఒక 36 మెంబర్స్ బ్యాచ్ ఏర్పడ్డారు. లక్ష్మి, గ్లాసంపురియం, కరణన్న, నేను, ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్లో చిన్న ఉండే వయసులో నేనే, అంత ఏజ్డ్ పెద్ద పర్సన్స్ ఉండేవాళ్ళు. దానికి మేము ఏం చేసామంటే కలవడానికి కోసం ఒక మంచి ఆలోచన ఎట్లా అంటే సండే రోజు టిఫిన్ పార్టీ ఒకళ్ళు ఇట్లా ఖచ్చితంగా ఎవ్రీ సండే ఇట్లా మెంబర్లు ఎంతమంది అని చిక్కిలేసి తీసుకున్నాం. సండే రోజు వాకింగ్ చేసి ఇంటికి పోయి స్నానం చేసి వాళ్ళు ఇంట్లో టిఫిన్ పంపిస్తాం. సరే ఆ పిల్లోడు కూడా చాలా మంచోడు, ఈజ్ వెరీ బ్రిలియంట్. వాళ్ళు లండన్లో ఏదో సిటీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, చాలా బ్రిలియంట్ అయినా. ఖారగ్పూర్ ఐఐటి సంథింగ్ ఇప్పుడు చదువుకున్నాడు, బాగా బ్రిలియంట్. ఐటీలో ఏదో కొత్త నైపుణ్యాన్ని కనుక్కున్నాడు. అది నాకు అంత జ్ఞానం మనకు తెలియదు దాని గురించి. ఓకే, ఇది బాగానే ఉంది. మా డబ్బులు కూడా ఎవరి వాళ్ళ పంపించేసి పోయినారు. వాళ్ళు కొంచెం హైలీగా విదేశాలలో అమెరికా, శేఖర్ రెడ్డి గారు వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయింది. వాళ్ళు కూడా మేము ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని ఇట్లా ఒక పిన్ చేసి రాలేదు. పిన్ చేసిన 10 నిమిషాలలో స్పందన స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఎవరికైనా ₹1 సాయం చేయాలని ఇంతసేపు మా సోదంతా విని అందరూ మంచి నిశ్శబ్దంగా కూర్చున్నందుకు థ్యాంక్ యూ. తెలుసు తెలియకనో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు దొర్లుతాయి, వాటిని ఎవరు కూడా తప్పుగా భావించొద్దని విన్నవిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.